చేస్తాడంటే ఒకరిని ద్వేషించి ఇంకొకరిని ప్రేమిస్తాడు, లేక ఉంటే ఒకరిని ఆశ్రయించి ఇంకొకరిని నిరాకరిస్తాడు. అలాగే ధనము సంపద, లేక దైవము ధనము, దేవుడు సిరి, ఈ రెండింటిని ఏకతాటి మీద మనం ఎన్నటెన్నటి కూడా చూడలేమండి. మరి దైవాన్ని అలాగే ధనాన్ని కూడా మనము ఒకే తాటి మీద మనం చూడలేము. ఒకడు దేవుని ప్రేమిస్తే సిరిని ప్రేమించలేడు, సిరిని ప్రేమిస్తే దేవుని ప్రేమించలేడు. కనుక మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారున్నాం. దైవచింతన ఎక్కడ ఉంటుందో అక్కడ ధనాపేక్ష అనేది ఉండదు. బైబిల్ చెప్తుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం రాబడింది. ధనం కావాలి కదండి అంటూ ఉంటాం. అందుకనే ధన ఆపేక్ష మానవంలో చేసినటువంటి సంపాదన ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తూ ఉంటావు. జానడి పొట్టు కొరకు ఎన్ని ప్రయాసలు